అవకాశం ఇచ్చిన జగనన్నకు నా ధన్యవాదాలు. నా పేరు ఇందిరా, ఎస్ఏ సోషల్ నాది. కృష్ణా డిస్టిక్ వీర్లపాడు విలేజ్ నుండి వచ్చాను. కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 అన్నయ్య. నాకు 1:1 రేషియోలో ఆగస్టు 28న సర్టిఫికేట్ కాల్ లెటర్ వచ్చింది. 29న రమ్మన్నారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా చాలా బాగా జరిగింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కూడా చెప్పారన్నయ్య. పీజీటీ సోషల్, ఎస్ఏ సోషల్ రెండింటికే ఎలిజిబుల్ అయ్యాను. వాళ్ళు మాట్లాడుకున్నారు కూడా నా ముందే. కాకపోతే ఆ అమ్మాయి ఎస్ఏ సోషల్కే ఎలిజిబుల్ అని చెప్పారు. అలానే మెసేజ్ కూడా వచ్చింది నాకు. అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 9న మళ్ళీ డిఓ ఆఫీస్ నుండి కాల్ చేశారు నాకు. అమ్మ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి పెట్టు అని అంటే పెట్టాను అన్నయ్య, ఓకే అని మళ్ళీ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్కి వెళ్ళాం మేము. ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారు అన్నయ్య. అలా వెళ్తుంది 1:1లో అన్నప్పుడు ఒక పోస్ట్కి ఒకళ్ళే ఎలిజిబుల్ కదా, అలా ఎలా ఇస్తారని చెప్పి మా హస్బెండ్ అడిగారు అన్నయ్య. అడిగితే మేము 1:1 కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా మీకు చూపించండి అని చెప్పేసి కాల్ లెటర్ మాది అక్కడ రాసి పెట్టింది చూపించారు అన్నయ్య. ఇంకా ఏమన్నారంటే అన్నయ్య నువ్వు రిజర్వేషన్ లో వచ్చావు కానీ మెరిట్ లో ఉన్నావా ఏంటి, నీకు రాదు వెళ్ళిపోండి అని కూడా చెప్పేసి అన్నారు అన్నయ్య. మా రిజర్వేషన్ లో వచ్చేసి 3 ఉన్నాయి. థర్డ్ పర్సన్ నేనే, నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా అన్నయ్య నాకు మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డును పడతామని మేము అస్సలు అనుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది అన్నయ్య. మాకు ఎవరి ఉద్యోగాలు మాకొద్దు, మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. చాలా కష్టపడుతున్నాం అన్నయ్య. మేము మా జాబ్ వచ్చిందని వాళ్ళే కంగ్రాచులేషన్స్ అని చెప్పారు అన్నయ్య. ఇంటికి వచ్చి బంధువులందరికీ కాల్ చేసాము, ప్రేయర్స్ పెట్టించుకుందామని, డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నామన్నయ్య. తీరా అందరూ వచ్చేసి ఏంటమ్మా నీకు రాలేదంటగా అంటే ఈవెన్ 2 months నేను ఇంట్లో నుండి బయటకు కూడా రాలేదన్నయ్య. మా మోకాలు ఎలా చూపించుకోవాలని ఇంట్లో టార్చర్, అత్తమామల వల్ల టార్చర్ అన్నయ్య. ఇంత కష్టపడి నా కొడుకు చదివించాడు, జాబ్ వచ్చిందని కానీ చెప్పి ఇంట్లో టార్చర్, బయట టార్చర్, మేము ఎక్కడికి వెళ్ళాలన్నయ్య. మా బాధ మీరే తీరుస్తారని వచ్చామన్నయ్య నీ దగ్గరికి. తప్పకుండా మా బాధను అర్థం చేసుకోండి అన్నయ్య. వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించండి అన్నయ్య. మాకు ఎక్కడ అన్యాయంగా వద్దన్నయ్య. మాకు కాల్ లెటర్ గవర్నమెంటే పంపించింది. అలాంటప్పుడు మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. మీ ద్వారా న్యాయం జరుగుతుందని చాలా ఆశతో వచ్చామన్నయ్య. నా పేరు ఎం జగదీష్ నాయక్, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చాను సార్. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటి ఉర్దూ మీడియం ఎస్టీ కమ్యూనిటీ సార్. నా చిన్నప్పుడు అభ్యాసం నుండి ఉర్దూ నేర్చుకొని ఎంతో కష్టపడి మెగా డిఎస్సిలో ర్యాంకు తెచ్చుకొని నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి నాకు చివరికి జాబ్ ఇవ్వకుండా నేలపాలు చేశారు సార్. మా కమ్యూనిటీలో మొత్తంగా 4 పోస్టులు ఉన్నాయి సార్. ఉమెన్ 2, జనరల్ 2 సార్. మేము ఫైనల్ ఎగ్జామ్ రాసింది 4 సార్ క్యాండిడేట్స్. 3కి కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ చేశారు సార్. మాకు కాల్ లెటర్ వచ్చి వెరిఫికేషన్ అయిపోయింది సార్ ఆగస్ట్ 28వ తేదీ. ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇచ్చారు సార్. ఫైనల్ లిస్ట్ ఇచ్చేటప్పటికి నా పేరు ఉందిలే, ఇంకా చాలా సంతోషపడి నాన్న మనకి ఎట్లయినా ఉద్యోగం వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, ఇంకా మన బాధలన్నీ సమస్యలు తీరుతాయి, మనం ఎంతో పేదరికం నుంచి చదువుకున్నాము, ఇబ్బంది లేదని ఎంతో గర్వపడినారు సార్ మా తల్లిదండ్రులు, మా ఊర్లో వాళ్ళందరూ. చివరికి చూస్తే ఫైనల్ లిస్ట్లో నా పేరు రాలేదు సార్. ఎందుకని అని అడిగితే మా కమ్యూనిటీలో 4 పోస్టులు ఇచ్చారు సార్. రోస్టర్ పాయింట్ అన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సార్. 4 పోస్టులు. రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ 1, రోస్టర్ నెంబర్ 75 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 83 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 08 ఎస్టీ ఉమెన్ సార్. మొత్తం 4 పోస్టులలో రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ పోస్టు లేడీ పోస్ట్ ఉన్నప్పటికీ ఆ స్కిప్ చేసేసి నెక్స్ట్ రోస్టర్ నెంబర్ 75 ఫిల్ చేశారు సార్. మళ్ళీ 83 ఫిల్ చేశారు సార్. ఇంకా నీకు అర్హత లేదు, నువ్వు ఎలిజిబుల్ కాదు, దీంట్లో ఇంకా లేడీస్ ఎవరు లేరు, మీకు ఇవ్వం పోస్టు అని చెప్పారు సార్. సరే ఎలాగో అలాగని మళ్ళీ నేను కమిషనర్ సార్ కలిసింటే, సార్ ఇట్లా నా రిప్రజెంటేటివ్ ఇస్తున్నాను, నాకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది సార్, మీరు నా కాల్ లెటర్ వెరిఫికేషన్ 1:1 అనే పిలిచారు కానీ నాకు చివరికి రాలేదు సార్ అని నేను ఒక లెటర్ రాసి సార్ దగ్గర స్టాంపు కొట్టించుకోవడానికి వెళ్ళాను సార్. అక్కడ చూపిస్తే నాయనా మీరు లెటర్ రాసినంత మాత్రం మేము స్టాంపు కొట్టిస్తే మీరు కోర్టుకు వెళ్తారు, మేము స్టాంపులు ఏం కొట్టించాము. అప్పుడే నా చేతుల నుంచి లాగేసి అంత గెలికేసినారు సార్. స్టాంపు నువ్వు కోర్టుకు వెళ్తావు, నువ్వు అసలు నువ్వు అర్హుడు కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి లాగేసినారు సార్. నీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే తెచ్చుకోపో, మేము ఏం ఇవ్వము అని చెప్పారు సార్. ఏపీపీఎస్సీ జీవోలన్నీ చదివాను సార్. 1 నెల రోజులు చదివాను సార్.
ఎడన్నా రిలేటెడ్ దొరికితే అవకాశం వస్తుందేమో. చివరికి చూస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ జియో ఒకటి దొరికింది సార్ నాకు. దీంట్లో జియో నెంబర్ 77 ప్రకారమే హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పారు. ఇక్కడ మనకి ఎస్టీ కమ్యూనిటీలో క్యారీ ఫార్వర్డ్ గురించి ఇచ్చారు. ద అబోవ్ వేకెన్సీ ఇస్ రిజర్వ్ ఫర్ హారిజెంటలీ ఫర్ ఉమెన్. ఇఫ్ క్వాలిఫైడ్ ఉమెన్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్ ద పోస్ట్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ మేల్ క్యాండిడేట్ తో ఫిల్ చేయాలి అని మనకు జియో కూడా ఇచ్చారు సార్. ఈ జియోని తీసుకుపోయి మళ్ళీ చూపించాను సార్. లోకేష్ సార్ ఛాంబర్ కి లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్. అక్కడ లోకేష్ సార్ ఛాంబర్ కి లెటర్ వెళ్ళిపోతే అక్కడ ఓఎస్డి వెంకటరమణ సారు మాకు విద్యాశాఖ మంత్రితో కలుస్తాం సార్ అంటే, మీరు కలవడానికి లేదు డిఎస్సి వాళ్ళు, మీరు బయటికే వెళ్ళండి, ఏమన్నా ఉంటే మాతో డిస్కస్ చేయండి అని చెప్పి నా దగ్గర లెటర్ రాసుకొని స్కూల్ ఎడ్యుకేషన్కి ఫార్వర్డ్ చేస్తాను. జస్ట్ ఇట్లా సీల్ వేసి ఇచ్చారు సార్ స్కూల్ ఎడ్యుకేషన్కి. మా నేషనల్ కమిషన్కి కూడా వెళ్ళాను సార్. నేషనల్ కమిషన్ అంతర్ సింగ్ ఆర్యా సార్ డైరెక్టర్ ఎన్సీఎస్టీ డైరెక్టర్ సార్ దగ్గర వెళ్ళాను. అలాగే మన కమిషనర్ సార్ వాళ్ళందరూ వెళ్ళారు సార్. నాకు హీరింగ్కి పిలిచారు సార్. అక్కడ హీరింగ్ పిలుచుకొచ్చి నేషనల్ కమిషన్ వాళ్ళ సార్లు, ఏందయ్యా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ నువ్వు పిల్లోనికి కానీ అన్ని రోజులు తిప్పుకుంటాడు, ఏం తమాషాలు చేస్తారా మీరు, 15 రోజుల్లో ఇవ్వకపోతే మీకు మళ్ళీ ఉంటుందని చెప్పి సార్లు చెప్పారు సార్. ఇప్పటికీ 50 రోజులు అయిపోయింది సార్, ఇవ్వలేదు సార్. మాకు 1:1 కాల్ లెటర్ వచ్చి మాకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి తీవ్రంగా మాకు ఇంత అన్యాయం ఎందుకు సార్? ఒక ఎస్టీ కమ్యూనిటీ అభ్యర్థి నుండి ఉర్దూ మీడియం చిన్నప్పటి నుంచి మా నాన్న కల్లా ఉపాధ్యాయ వృత్తిలో మనం ఎవరో ఒకరు ఉండాలి, నలుగురిని పౌరుడిగా దిద్దాలి, నువ్వు ఒక ఉర్దూ మీడియం చదివించారు సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి కడపలో మైనార్టీ రెసిడెన్షియల్ ఉర్దూ స్కూల్ ఉంటే నా విద్యా అభ్యాసం అంతా మైనార్టీ స్కూల్లోనే చదివాను సార్ నేను. మళ్ళీ ఆ ట్రైనింగ్ అంతా ఉర్దూ మీడియంలో చేసి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాసి ర్యాంకు సాధించి అంతా చేసి మళ్ళీ ఫైనల్ కాల్ లిస్ట్లో కూడా సార్ పేరు లేకుండా చేశారు సార్. ఇక్కడ యాక్చువల్గా మేము 4 మెంబర్సే రాసాం సార్ మా డిఎస్సి ఫైనల్ లిస్ట్లో. ఇక్కడ ఏం చేశారంటే మార్క్స్ వచ్చినాయి సార్. అయితే జోన్లో 2 ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి సార్. నేను ఎస్సీ కమ్యూనిటీ చెందిన సార్. అయితే నాకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళిద్దరికీ SC3లో పోస్టులు ఇచ్చారు సార్. తప్పులేదు సార్. అయితే నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన 3 ఓపెన్లో చూపిస్తున్నారు సార్. అదేంటి మరి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్లో ఎలా చూపిస్తారు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏమో రిజర్వేషన్ ఎలా చూపిస్తారని అడిగితే హారిజాంటల్ రిజర్వేషన్ అమలు పరిచానని చెప్తున్నారు సార్. అయితే నేను గ్రీవెన్స్ లెటర్ పెట్టాను సార్. గ్రీవెన్స్ లెటర్ పెడితే నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్లో నా వెరిఫికేషన్ జరిగింది సార్. సర్టిఫికేట్ వాళ్ళ గ్రీవెన్స్ అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం, నేను ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్లకు వెరిఫికేషన్కి వచ్చానంట సార్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంట సార్, కానీ నాకు ఎక్కడ జాబ్ ఫౌండ్ అవ్వలేదంట సార్. నా జాబ్ వాళ్ళు ఇచ్చిన రిప్లై అది సార్. అది స్టేట్ లెవెల్ అప్లై, అది జోనల్ స్టేట్ లెవెల్ అప్లై చేయి, మళ్ళీ జోనల్ అదే ఫైనల్ అప్లైట్ కూడా వెళ్తే అన్ని సక్సెస్ఫుల్గానే ఉన్నాయండి సార్, కానీ జాబ్ మట్టుకు ఎవరంట సార్. ఇది వాళ్ళు ఇచ్చే సమాధానం సార్. రిజర్వేషన్ ఓపెన్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరైనా ఓపెన్లో వచ్చినా సరే, ఏ క్యాస్ట్ ఓపెన్లో వచ్చినా సరే వాళ్ళకి ఓపెన్లో ఫిల్ చేయాలి. యాజ్ పర్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం రిజర్వేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఆ రిజర్వేషన్ అర్హులు సార్. ఇక్కడ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళేమో రిజర్వేషన్లో చూపించారు సార్, నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళేమో రిజర్వేషన్లో చూపిస్తున్నారు, నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్లో చూపిస్తున్నారు సార్. నన్ను కాల్ లెటర్ ఇచ్చి ఫస్ట్ రోజు పిలిచి నన్ను కన్సిడరే చేయట్లేదు సార్. అసలు ఏంటని అడిగితే మేము అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా తిరిగాను సార్. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం 1:1 రేషియో ఏంటి అని అడిగితే ఒక పోస్ట్కి ఒకలే అర్హులు. మేము సెక్రటరీ తిరిగితే మీకు ఎవరు చెప్పారు, ఆ వీడియో మాది కాదు మీకు కాదని చెప్పారు సార్. మేము చాలా మంది కలిసి సార్, కలిస్తే వాళ్ళు చెప్పిన మాట మీ ఇష్టం వచ్చిందో చెప్పుకోండి, కోర్టులో కేసులు వేసుకోండి, ఇదే సార్ వాళ్ళు చెప్పిన సమాధానం. కోర్టులో మేము అందరం కేసులు వేసాం సార్. నా పేరు షర్మిల సార్, మదనపల్లి సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్ మాది. మేమందరం ఇంత బాధలో ఉన్నా కూడా ఎక్కడో ఒక మూల సంతోషంగానే ఉంది సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే. సో మీరు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో కలిస్తే ఆ పని జరిగిపోతుందనే వచ్చాం సార్ మేము. సో మెగా డిఎస్సి 2025లో జరిగిండే అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలరా అంటే ఆ మీరొక్కరే సార్ మాకు న్యాయం చేసే వ్యక్తి. మీతో కలిసి మేమందరం ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాం సార్. మేము మీ దగ్గరికి వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మన సార్ వాళ్ళంతా చాలా హెల్ప్ చేశారు సార్. మన అందరు ఇక్కడ ఉండే పెద్దవాళ్ళంతా చాలా హెల్ప్ చేసి మీతో మాట్లాడికి పిలుచుకొచ్చారు సార్. ఇంకా నా విషయానికి వస్తే సార్, నేను ఎస్ఏ బయాలజీ రాశాను సార్ ఈ డిఎస్సిలో. బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి BCE సార్. నేను 2nd ప్లేస్లో ఉన్నాను సార్ BCEలో. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో కాల్ లెటర్. సో నాకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్ అందులో. ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ PET ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్.
అడిగి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్ లో నువ్వు వేరే ప్లేస్ కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్ లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్ నాకు. సో ఈ 1 వీక్ నేను అంతవరకు సస్పెన్స్ గా అంతవరకు సీక్రెట్ గా పెట్టుకున్న ఈ పొజిషన్ ని అప్పుడు రివీల్ చేశాను సార్. ఎప్పుడు వీళ్ళు ఇంకా కన్ఫామ్ అని చెప్పిన తర్వాత అప్పుడు స్కూల్లో చెప్పాను, అప్పుడు మా చుట్టుపక్కల రిలేటివ్స్ చెప్పాను. ఆ 1 వీక్ అంతా చాలా సంబరం చేసుకున్నాం సార్. తర్వాత రిజెక్షన్ లిస్ట్ లో కూడా నేమ్ ఎక్కడా లేదు సార్, సెలెక్షన్ లిస్ట్ లో నేమ్ లేదు. ఆ మేడం 2 months, నేను దాదాపు 6 months సార్, 6 months అసలు ఇంట్లో మొహం చూపించే కూడా. నా దగ్గర ఇంకొక అమ్మాయి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయింది సార్. ఏమక్క నువ్వు చదివి ఒకటి 24 గంటలు బుక్ ఎత్తుకొని నేను చదవక ఒకటి చూసినావా అని చెప్పేసాను సార్, ఒకటే మాట. సో ఇంత అన్యాయం అలా ఎలా అని వెళ్ళాం సార్ మేమందరం సార్ బ్యాచ్. తర్వాత ఒక 3-4 months కంటిన్యూగా విజయవాడకి వచ్చాం సార్ మేము. లోకేష్ సార్ వాళ్ళ హౌస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగామో సార్. మేము అందరం ఒక 40-30 members ఇక్కడ ఉండే వాళ్ళంతా వచ్చాం సార్. డిఎస్సి అంటే 1 kilometer ఆ పక్కనే మమ్మల్ని పంపించారు సార్. డిఎస్సి వాళ్ళు తప్ప ఎవ్వరూ రాకూడదు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా సార్ ఇచ్చేకి. మేము వెళ్ళాం సార్, మాకైతే ఏం ఆన్సర్ చేయలేదు. 1:1 వెరిఫికేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నారు సార్. ఈ లోకేష్ సార్కి కానీ సరే ఆయన ఎక్స్పీరియన్స్ ఉండే చంద్రబాబు సార్కి కానీ తెలీదా సార్, ఇది ఈ వెరిఫికేషన్ మీకు ఆల్రెడీ ఉంది కదా, మీకు ప్రాసెస్ తెలుసు కదా, పిలిచితే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి ఇవ్వాల్సిందే పోస్ట్ అని మీకు తెలీదా? ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకొని కదా మీరు వెరిఫికేషన్కి పిలుస్తారు. ప్లాన్ చేయకుండా పిలిచి ఇప్పుడు మాకు ఇవ్వకుండా పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? డెమోక్రసీనే కదా, అట్లీస్ట్ మా బాధ వినే కూడా లేదు సార్. ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్ లాస్ట్ లో మేము ఇచ్చాం కదా వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి కంపల్సరీ ఇవ్వము అని. ఈ పాయింట్ కూడా ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రమే మేము జాబ్ ఇవ్వం, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే జాబ్ కన్ఫర్మ్ అనే మాట కూడా వాళ్ళు ఇది ఇచ్చారు. కానీ దీనికి మీనింగ్ అదే సార్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే 1:1 వెరిఫికేషన్ ఉండే వాళ్ళకి కంపల్సరీ జాబ్ ఇస్తామని మేము చెప్పలేదు అనే మాటతో ఇక్కడ రాశారు సార్. బట్ వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పారంటే ఎందుకు ఆ మాట చెప్పామంటే ఫేక్ సర్టిఫికెట్స్ ఉంటాయి, సో వాళ్ళని తీసేస్తాం కాబట్టి ఇది మేము గ్యారంటీ ఇవ్వలేమనే మాట చెప్పారు. కానీ 1:1 కి లేదు అనే మాట అయితే ఎక్కడా లేదు సార్. ఖచ్చితంగా 1:1 పిలిచారు సార్ వాళ్ళు, కానీ మాకు ఇవ్వలేదు సార్. అనికి దుర్గయ్య సార్, దుర్గయ్య కుమ్మూరు సార్, మాది చింతూరు మండలం పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ లోడ్ ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన VCMDకి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామన్నారు. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్రూవ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్ ఆల్రెడీ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ మంది ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ కోర్టుకి వెళ్ళాను సార్. ఇచ్చినా కూడా అటు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడామో అక్కడ సర్టిఫికేట్ జెన్యూనా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో కూడా ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ అని పంపించారు. కాకపోతే అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆయన ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అన్నది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఏం లేదు సార్. సతీష్ సార్ మాది